హాయ్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్. ఎందుకంటే విత్ ఇన్ 2 weeks ఆర్ 2.5 weeksలోనే 1000 సబ్స్క్రైబర్స్ వచ్చారు. నేను అనుకోలేదండి ఇంత హ్యూజ్గా రెస్పాన్స్ వస్తుంది, ఇంతమంది సపోర్ట్ చేస్తారని. నేను స్టార్టింగ్లో 14th ఎప్పుడో అనుకున్నానండి, లాస్ట్ డిసెంబర్ 14th జస్ట్ ఒక 2 వీడియోస్ ఏం పెట్టాను. తర్వాత ఎందుకులే మనకెందుకులే అని చెప్పి మళ్ళీ వాటిని ప్రైవేట్ మోడ్లో పెట్టేసి నా ఫ్రెండ్ కానీ పర్సనల్గా లింక్ షేర్ చేసేటోని. తర్వాత మళ్ళీ ఎందుకు అనిపించి ఒక 16th 17th ఆ టైంలో మళ్ళీ ఓపెన్ చేసి కామెంట్స్ హైడ్ చేసేసి మళ్ళీ వీడియోస్ చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ ఓపెన్ పబ్లిక్ ప్లాట్ఫామ్లో చాలామంది ఎలా ఉంటారంటే, అంటే కొంచెం మనల్ని ఏమంటారు టార్గెట్ చేస్తారండి. అంటే సైకలాజికల్గా, మెంటల్గా నెగిటివ్ కామెంట్స్ అట్లా. ఇదంతా నాకెందుకు, రిస్క్ ఎందుకు, ప్రిపరేషన్ చేస్తానని చెప్పి కామెంట్స్ హైడ్ చేసేసాను. ఆ విధంగానే నేను కొన్ని పాలసీస్ ఇంకా కొన్ని వీడియోస్ చేసేసాను. బట్ రీసెంట్గా 2-3 days బ్యాక్ ఒక ఫ్రెండ్, సరేరా కామెంట్స్ ఆన్ చేయి, పాజిటివ్ కామెంట్స్ వస్తే ఉంచు, లేదంటే నెగిటివ్ కామెంట్స్ వస్తే కామెంట్స్ హైడ్ చేయమన్నాడు. సో నాకు పాజిటివ్ కామెంట్స్ వస్తున్నాయి కాబట్టి నేను కామెంట్స్ ఉంచాను. సరే, అదంతా సెకండరీ. ఇప్పుడు నేను డిస్కస్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే ఏపీ ఐటీ పాలసీస్కి సంబంధించి మొత్తం కాన్సెప్ట్స్. నేను పాలసీ మొత్తం క్లియర్గా చదివానండి, పై నుంచి కింది క్లియర్గా చదివాను. చాలా టైం పట్టింది దాని నుంచి నోట్స్ చేయడానికి, తర్వాత ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేయడానికి చాలా టైం పట్టింది. మీరు పీడిఎఫ్ అడగొద్దు, ఎందుకంటే పీడిఎఫ్ అడిగితే వన్స్ నేను పీడిఎఫ్ షేర్ చేశానంటే అది ఓపెన్ ప్లాట్ఫామ్లోకి వెళ్ళిపోద్ది, సోషల్ టెలిగ్రామ్స్లో. దాని తర్వాత నేను పడ్డ హార్డ్ వర్క్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. మీరు వీడియో చూడండి, నేను ఇంత కష్టపడి వీడియో చేసి డాక్యుమెంట్ ఎక్స్ప్లెయిన్ చేసి తర్వాత ఎంసీక్యూస్ క్రియేట్ చేసి కాన్సెప్ట్స్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు మీరు అట్లీస్ట్ వీడియో కూడా చూడకుండా ఉంటే అంటే నేను పెట్టిన హార్డ్ వర్క్కి యూజ్ ఉండదు. సో మీరు అదొకటి అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. రెండోది, కొంతమంది ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్స్ అంటున్నారు. ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్స్ అన్నది మెరిట్ ఆఫ్ ద క్వశ్చన్ బట్టి ఉంటాయండి. మెరిట్ ఆఫ్ ద క్వశ్చన్ బట్టి ఉంటుంది. మీరు డైరెక్ట్గా నేర్చుకున్నా కానీ అవి మీకు మర్చిపోతారు, అప్లై చేయలేరు. మీరు ఎప్పుడైతే అప్లై చేస్తారో ఆ లాజిక్స్ని, అప్పుడే క్వశ్చన్స్ మీకు గుర్తుంటాయి. ఈరోజు వచ్చేసి నేను ఒక క్వశ్చన్ ఫ్రేమ్ చేశాను ఈ ఐటీ పాలసీలో, కావాలంటే మీకు చూపిస్తాను. అంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి, నేను ఆప్షన్ ఎలిమినేషన్ టెక్నిక్ ద్వారానే మొత్తం సాల్వ్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఒక క్వశ్చన్ ఉందండి, నేను ఫ్రేమ్ చేశాను. క్వశ్చన్ ఈజ్ ఫుల్ ఆఫ్ డేటా. ఫస్ట్ లైన్లో డేటా, సెకండ్ లైన్లో డేటా, థర్డ్ లైన్లో డేటా, ఫోర్త్ లైన్లో డేటా, మళ్ళీ డేటా లోపల డేటా. అంటే ఫస్ట్ లైన్లోనే 2 డేటాలు, సెకండ్ లైన్లో 2 డేటాలు, థర్డ్ లైన్లో. ఇంత డేటా చూసినప్పుడు మీకు భయం అవుతుంది. దాన్ని కాన్సెప్ట్ మీరు తెలుసుకుంటే ఆ డేటా మొత్తం ఆటోమేటిక్ గుర్తుంటుంది. అది నేను మీకు చూపిస్తా. మీరు వింటే, ఓపికతో వింటే అది మీకు అర్థమవుతుంది. మీరు కాన్సెప్ట్ తెలుసుకున్నప్పుడు ఆ డేటా ఎలా గుర్తుంటుంది. కాన్సెప్ట్ లేకున్నా కామన్ సెన్స్ ఎలిమినేషన్ ఉంటే 50:50 ఆప్షన్స్లోకి ఎలా నారో డౌన్ అవుతారు. అంత డేటా, అంటే ఆల్మోస్ట్ 7-8 డేటాలు ఉన్నాయి కంప్లీట్గా 4 ఆప్షన్స్లో. స్టిల్ మీరు ఒక 50, ఒక 100, ఒక 150, ఒక 200 ఇలాంటి చిన్న నెంబర్ గుర్తుపెట్టుకొని ఎంటైర్ క్వశ్చన్ని బ్రేక్ చేయొచ్చు. అది నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. దీనికంటే ముందు నేను బిఫోర్ కొన్ని పాలసీస్ చేశాను. ఏపీ టెక్స్టైల్ పాలసీ అని, టూరిజం పాలసీ అని, సెమీకండక్టర్ పాలసీ అని, డేటా సెంటర్ పాలసీ అని, దాని తర్వాత స్పోర్ట్స్ పాలసీ అని చెప్పేసి. అఫ్ కోర్స్ ఎవరికి చూడలేదు, అంత రెస్పాన్సిబుల్ లేదు, అందుకే నేను ఆఫ్ చేశాను. కానీ స్టిల్ కామెంట్స్లో ఇప్పుడు మళ్ళీ బ్రో చేయమంటున్నారు. ఓకే, ఐటీ పాలసీ చేస్తాను. దీని రెస్పాన్స్ని బట్టి వెదర్ ఐ షుడ్ కంటిన్యూ దిస్ పాలసీస్ ఆర్ లేదంటే పిఐబి డాక్యుమెంట్స్ చేయాలో. ఎందుకంటే పిఐబికి మంచి రెస్పాన్స్ వస్తుంది కాబట్టి పిఐబీస్ చేయడమో ఏదో ఒకటి డిసైడ్ అయిపోయి, దీనికి రెస్పాన్స్ లేకపోతే అవి స్విచ్ ఆన్ అయిపోయి మిగతా పిఐబీస్ అన్ని, ఎండ్ రివ్యూస్ అన్ని నేను మ్యాక్సిమం ఫస్ట్ ఓవర్ వ్యూ కంప్లీట్ చేసి తర్వాత ఇంపార్టెంట్ పిఐబీస్లో లోపలికి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సరే, నేనే రీసెంట్గా ఒక కోచింగ్ ఇన్స్టిట్యూట్ది ఓపెన్ ఫ్రీ మాక్ టెస్ట్ పెట్టారండి. ఆ ఓపెన్ ఫ్రీ మాక్ టెస్ట్లో నేను చెప్పిన పాలసీస్ నుంచి ఏమైనా పడ్డాయేమో, 5 పాలసీస్ చెప్పా కదా, దాంట్లోంచి ఏమైనా పడ్డాయని చూశాను. 3 క్వశ్చన్స్ పడ్డాయి. ఆ 3 క్వశ్చన్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసి దాని తర్వాత మనం ఈ ఐటీ పాలసీలోకి వెళ్దామండి. ఫస్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ స్ట్రాటజిక్ పిల్లర్స్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ స్పోర్ట్స్ పాలసీ 2024 అన్నారని. మీరు నా స్పోర్ట్స్ పాలసీ క్లాస్ వినంటే నేను క్లియర్గా చెప్పేటప్పుడే 4 ఆబ్జెక్టివ్స్ చెప్పేటప్పుడే ఒక ఆబ్జెక్టివ్ దగ్గర నేను నర్చర్ టాలెంట్ అని ఉంటుంది. ఆ నర్చర్ టాలెంట్ ప్లేస్లో నేను నర్స్ టాలెంట్ అని చదివా. అరే, ఈ మీమ్స్ రీల్స్ నైట్ పూట పడుకోకుండా ఎక్కువ చూడడం పడుతున్నాయి, అసలు బ్రెయిన్ అసలు ఆప్షన్ చదివేటప్పుడు కూడా తేడా జరుగుతుంది. అన్నీ కూడా నేను పాలసీలో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి చూడండి. ఏపీ స్పోర్ట్స్ పాలసీలో నేను 4 ఆబ్జెక్టివ్స్ చెప్పే దగ్గర ఒక ఆబ్జెక్టివ్ దగ్గర నర్చర్ టాలెంట్ అని ఉంటుంది. ఆ టాలెంట్ ప్లేస్లో నేను నర్స్ టాలెంట్ అన్నా. ఇప్పుడు ఇక్కడ క్లియర్గా వాడు ఫ్రేమ్ చేసిన క్వశ్చన్లో స్పోర్ట్స్ ఫర్ ఆల్ ఉంటుంది.
ఈ నర్చర్ టాలెంట్ అనే ఆప్షన్ తీసేసి దాని ప్లేస్లో ఇది పెట్టాడండి ఎక్స్ట్రాగా, ఫోకస్ ఆన్ ఇండిజినియస్ అండ్ ట్రెడిషనల్ స్పోర్ట్స్. ఇది తప్పు. రెండు తప్పు అంటే ఇది పోయింది, ఇది పోయింది, ఇది పోయింది. డైరెక్ట్గా 134 అండి, 134 ఆన్సర్. ఈ 134 అంటే ఏమంటుంది? స్పోర్ట్స్ ఫర్ ఆల్, స్పోర్ట్స్ ఎకోసిస్టము అండ్ గ్లోబల్ విజిబిలిటీ. ఓకేనా? ఇది ఒక క్వశ్చన్. అంటే ఆ ఓపెన్ ఫ్రీ మాక్ టెస్ట్ ఫేమస్ కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ది వాళ్ళు పెట్టున్నారు. ఆ పీడిఎఫ్ కూడా ఎక్కడ సర్క్యులేట్ అవుతూ ఉంటే మేబీ వాళ్ళ టెలిగ్రామ్లో ఉందో లేదా మిగతా దాంట్లో ఉందో. ఓన్లీ నేను చెప్పిన పాలసీస్ వరకు తీసుకున్నాను. 3 క్వశ్చన్స్. ఇదొక క్వశ్చను ఇండియా సెమీకండక్టర్ మెషిన్ మీద, ఇదొక క్వశ్చను. సో ఈ క్వశ్చన్స్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దట్ మీకు ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పాలండి. నేను ఇండియా సెమీకండక్టర్ మిషన్ పాలసీ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. కాన్సెప్ట్ ఏంటంటే మీరు ఓపికతో వినాలి. ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు లేదా 5 నిమిషాలు అని పట్టవచ్చు. మీరు కాన్సెప్ట్ని అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ కాన్సెప్ట్ రేపు మనకు ఎగ్జామ్లో కూడా రావడానికి హై ఛాన్సెస్ ఉన్నాయి. కాన్సెప్ట్ వచ్చేసి నేను ఆల్రెడీ దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను సెమీకండక్టర్ పాలసీ మిషన్లో. కాకపోతే ఇక్కడ క్వశ్చన్స్ వచ్చాయి కాబట్టి ఆ క్వశ్చన్స్ నేను మీకు ఇక్కడ డైరెక్ట్గా సాల్వ్ చేస్తే మీకు అర్థం కాదు. సాల్వ్ చేస్తే ఏదో ఆన్సర్ చెప్పినట్టు ఉంటుంది, ఆన్సర్ కూడా మీరు చూసినట్టే సరిపోద్ది. కానీ నేను ఇప్పుడు మీకు కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి ఆ 2 క్వశ్చన్స్ సాల్వ్ చేశాను అనుకోండి, అప్పుడు మీకు కొంచెం క్లారిటీ వచ్చింది. కాన్సెప్ట్ వచ్చేసి ఏదైనా ఒక ప్రాజెక్ట్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద అప్రూవల్ వస్తే, మళ్ళా చెప్తున్నా, ఏదైనా ఒక సెమీకండక్టర్ ప్రాజెక్ట్ ఇండియా సెమీకండక్టర్ పాలసీ కింద అప్రూవల్ వస్తే ఇండియన్ గవర్నమెంట్ ఆ ప్రాజెక్ట్లో క్యాపిటల్ సబ్సిడీ 30% ఇస్తుంది. అంటే ఆ సెమీకండక్టర్ సంస్థ ప్రాజెక్టు 100 కోట్లు అనుకోండి, దాంట్లో 30% అంటే 30 కోట్లు వచ్చేసి ఇండియన్ గవర్నమెంట్ క్యాపిటల్ సబ్సిడీ ఇస్తుంది ఆ సెమీకండక్టర్ సంస్థ ఏదైనా రాష్ట్రంలో పెట్టడానికి. ఒకవేళ అదే సెమీకండక్టర్ ప్రాజెక్ట్ సంస్థ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్లో పెడితే, మన ఆంధ్రప్రదేశ్ సెమీకండక్టర్ పాలసీ ప్రకారం ఆ ఏదైతే ఇండియన్ గవర్నమెంట్ 30% క్యాపిటల్ సబ్సిడీ ఇస్తుందో, అంటే 100 కోట్ల ప్రాజెక్ట్లో 30% అంటే 30 కోట్లు ఇండియన్ గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుందో, ఇండియన్ గవర్నమెంట్కి మన ఏపీ గవర్నమెంట్ ఏం చెప్పిద్దయ్యా అంటే, మీరు 30% ఇవ్వాల్సిన అవసరం లేదు, మీ 30%లో 60%, అంటే మీరు 30 కోట్లు ఇస్తే ఆ 30 కోట్లో 60% అంటే 18 కోట్లు, మేము మీకు 18 కోట్లు ఇస్తాము, 12 కోట్లు మీరు ఇవ్వండి, ఆ ప్రాజెక్టుని తీసుకొచ్చి మా రాష్ట్రంలో పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్కి కూడా బడ్డన్ తగ్గిపోద్ది కదా. వేరే రాష్ట్రంలో పెడితే ఇండియన్ గవర్నమెంట్కి 30% క్యాపిటల్ సబ్సిడీ అంటే 30 కోట్లు ఖర్చు పెట్టాలి. అదే సెమీకండక్టర్ మిషన్ సంస్థ మన ఆంధ్రప్రదేశ్లో పెడితే మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఆ 30% క్యాపిటల్ సబ్సిడీస్లో 60% అంటే 18 కోట్లు ఇస్తుంది. అంటే ఇండియన్ గవర్నమెంట్ పెట్టేది 12 కోట్లే, మిగతా 18 కోట్లు మన గవర్నమెంట్ ఇస్తుంది, ఏపీ గవర్నమెంట్. సో అది మన సెమీకండక్టర్ పాలసీలో క్లియర్గా మెన్షన్ చేశారు. మళ్ళీ ఒకసారి కాన్సెప్ట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. ఏదైనా ఒక సెమీకండక్టర్ ప్రాజెక్టుకి ఇండియన్ సెమీకండక్టర్ మిషన్ కింద ప్రాజెక్ట్ అప్రూవల్ వస్తే ఆ ప్రాజెక్ట్ అప్రూవల్కి ఇండియన్ గవర్నమెంట్ 30% క్యాపిటల్ సబ్సిడీ ఇస్తుంది, 30%. అదే ప్రాజెక్ట్ వచ్చేసి మన ఏపీలో పెడితే 60% ఆఫ్ ఇండియాస్ క్యాపిటల్ సబ్సిడీ, అంటే 30లో 60% 18 కోట్లు మన ఏపీ గవర్నమెంట్ ఇస్తుంది. అండ్ పాలసీలో కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. పారి పసు ఏంద్రాయుడు పారి అంటున్నాడు, పాసు అంటున్నాడు ఏందని నేను క్లియర్గా పాలసీలో ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని మీనింగ్ ఏంటంటే పారి పసు అంటే ఇది ఒక లాటిన్ ఫ్రేజ్. ఈ లాటిన్ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏందయ్యా అంటే, ఒక్క నిమిషం, ఈ లాటిన్ ఫ్రేజ్ యొక్క మీనింగ్ ఏంటంటే ఎట్ ఈక్వల్ ఫూటింగ్. ఈక్వల్ ఫూటింగ్ అంటే ఇప్పుడు ఆల్రెడీ ఇండియన్ గవర్నమెంట్ 12 కోట్లు, ఏపీ గవర్నమెంట్ 18 కోట్లు ఇవ్వాలి. ఇవి ట్రాంచెస్లో ఇస్తారు, ఒకేసారి ఇవ్వరు. అంటే 2 కోట్లు కానీ 3 కోట్లు కానీ ఇట్లా ట్రాంచెస్లో వస్తుంది. ఆ ట్రాంచెస్లో వచ్చినప్పుడు ఇండియన్ గవర్నమెంట్ ఎంత ఇస్తుందో ఏపీ గవర్నమెంట్ కూడా అంతే. అంటే సపోజ్ ఇండియన్ గవర్నమెంట్ 2 కోట్లు, ఏపీ గవర్నమెంట్ 2 కోట్లు, ఇండియన్ గవర్నమెంట్ 3 కోట్లు, ఏపీ గవర్నమెంట్ 4 కోట్లు, ఇట్లా ట్రాన్సెస్లో మల్టిపుల్ ట్రాన్సెస్లో అమౌంట్ రిలీజ్ అవుతుంది. ఇది ఎప్పుడు ఈ కాన్సెప్ట్ వచ్చేసి. అండ్ ట్రైనింగ్ సబ్సిడీ కూడా 10,000 ఉంటుంది, నెలకి 6 నెలలు ఉంటుంది. ఇది ఇప్పుడు చెప్పిన 2 కండిషన్స్ ఉన్నాయి కదా, క్యాపిటల్ సబ్సిడీ అండ్ ట్రైనింగ్ సబ్సిడీ. ఈ 2 కూడా ప్రాజెక్ట్ ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద అప్రూవల్ అయితే అప్పుడు వర్తించే ఫైనాన్షియల్ ఇంటెన్సివ్స్. ఇప్పుడు రెండో కాన్సెప్ట్ ఏంటంటే, ఒకవేళ ఆ ఇండియా సెమీకండక్టర్ మిషన్ కింద ప్రాజెక్ట్ అప్రూవల్ అవ్వలేదు,
మళ్ళా చెప్తున్నా, పైన చెప్పిన కాన్సెప్ట్ వచ్చేసి ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద ప్రాజెక్ట్ అప్రూవల్ అయితే క్యాపిటల్ సబ్సిడీస్ ఎలా ఉంటాయి, ఇండియన్ గవర్నమెంట్ ఎంత ఉంటుంది, దాని తర్వాత ఏపీ గవర్నమెంట్ ఎంత ఇవ్వబోతుంది, ట్రైనింగ్ సబ్సిడీ ఎంత ఉండబోతుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేశారు. రెండో కాన్సెప్ట్ వచ్చేసి ఇండియా సెమీ కండక్టర్ మిషన్ కింద ఒకవేళ ప్రాజెక్ట్ అప్రూవల్ కాకపోతే అలాంటి సెమీ కండక్టర్ సంస్థలు మన ఏపీ గవర్నమెంట్లో పెట్టడానికి ఏమన్నా అవకాశం ఉందా, పెడితే ఏమన్నా ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఉన్నాయా? ఎస్, పెట్టొచ్చు. అలాంటి సంస్థ వచ్చి మన ఏపీ గవర్నమెంట్లో పెట్టొచ్చు ఈ సెమీ కండక్టర్ మిషన్. అలా పెట్టినప్పుడు ఎలాంటి ఇన్సెంటివ్స్ ఉన్నవి అంటే మన దగ్గర ఉన్న పాలసీస్లో మన ఏపీ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ఏపీ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీస్ అనే 2 పాలసీస్ ఆ సెమీ కండక్టర్ సంస్థకు పెట్టడానికి ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి తోడ్పడతాయి, హెల్ప్ చేస్తాయి. అండ్ మోర్ ఓవర్ పవర్ సబ్సిడీ అంటారు కదా, ఆ పవర్ సబ్సిడీ ₹3 పర్ యూనిట్కి ఇస్తారు. ఎప్పుడు? ప్రాజెక్టు ఇండియన్ గవర్నమెంట్ అప్రూవల్ ఇవ్వకపోతే. ఇది కాన్సెప్ట్ అండి, ఇది డీటెయిల్డ్ కాన్సెప్ట్. ఓకేనా? ఇప్పుడు ఆ క్వశ్చన్స్ చూద్దాం. చూడండి, క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఇన్సెంటివ్స్ ఫర్ ప్రాజెక్ట్ నాట్ అప్రూవ్డ్ అండర్ ఇండియన్ సెమీ కండక్టర్. ఫస్ట్ చెప్పిన కాన్సెప్ట్ అప్రూవ్డ్, నాట్ అప్రూవ్డ్ అండర్ సెమీ కండక్టర్ మిషన్. దీస్ ప్రాజెక్ట్స్ విల్ బి ఎలిజిబుల్ కరెక్ట్ అండి, ఎలిజిబుల్లే. దేని ప్రకారం? ఇన్ ఆంధ్రప్రదేశ్ అండర్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్స్. ఒక్క నిమిషం, దీస్ నాట్ అన్నాడు కదా, అయినా ఎలిజిబుల్ అండర్ సెమీ కండక్టర్ మిషన్. దీస్ ప్రాజెక్ట్స్ విల్ బి ఎలిజిబుల్ ఫర్ ఇన్సెంటివ్స్ అండర్ ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ పాలసీ అండ్ ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ పాలసీ. ఈ 2 పాలసీస్ సపోర్ట్ చేస్తాయండి, దీని ప్రకారం ఎలిజిబుల్. ఈ స్టేట్మెంట్ 100% కరెక్ట్. రెండో స్టేట్మెంట్ చూడండి, దీస్ ప్రాజెక్ట్స్ విల్ నాట్ బి ఎలిజిబుల్ ఫర్ ఎనీ పవర్ సబ్సిడీ. తప్పు. పవర్ సబ్సిడీ ఎలిజిబుల్, ఎంత ₹3 పర్ యూనిట్ ఉంటుంది. ఇది నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. పాలసీలోకి వెళ్తే నేను సెమీ కండక్టర్ పాలసీలు మీరు క్లియర్గా చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఓకేనా? సో ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్, సెకండ్ స్టేట్మెంట్ తప్పు, అంటే ఓన్లీ 1 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ఆంధ్రప్రదేశ్ సెమీ కండక్టర్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీ. ద పాలసీ ఈజ్ వ్యాలిడ్. ఇది తప్పండి, 2024 to 29. ఇది క్లియర్గా మనం ప్రతి దాంట్లో ఉంటుంది. ఇది తప్పు కాబట్టి తీసేస్తే డైరెక్ట్గా ఇది పోతుంది. ఆన్సర్ 2 అండ్ నైదర్ 1 or 2లో నేను క్లియర్గా చెప్పాను. ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సెల్ ప్రొవైడ్ 50% అన్నాడు, కాదు 60%. అంటే ఆన్సర్ వచ్చేసి నైదర్ 1 and 2. ఓకేనా? ఇంకా వీడి సింపుల్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాడు. నేను వెళ్ళి చూస్తే ఒకసారి నేను చాలా కాంప్లికేటెడ్గా ఫ్రేమ్ చేశాను. 2 క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేశాను. మీరు అక్కడికి వెళ్ళి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే ఆ కాన్సెప్ట్ మొత్తం మీకు క్లియర్గా అర్థమవుతుంది. సరే, ఇదంతా వరకు నేను చెప్పింది. ఇప్పుడు మనం కాన్సెప్ట్లోకి వెళ్దాం. బిఫోర్ ఐటీ పాలసీలోకి వెళ్ళే ముందు ఐటీ పాలసీని మొత్తం మనం ఓవర్వ్యూ చూద్దాం, పై నుంచి కిందికి. ఎందుకంటే మనం ఏదన్నా చదవడానికి పోయే ముందు అది మొత్తం ఓవర్వ్యూ మనకు తెలియాలి. ఓవర్వ్యూ తెలిసిన తర్వాతే మన డాక్యుమెంట్ ఏం చదువుతున్నాం, ఎందుకు చదువుతున్నాం అనే క్లారిటీ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ డాక్యుమెంట్ ఓవర్ చూద్దాం. ఇది అబ్స్ట్రాక్ట్ అండి, మొత్తం 26 పేజెస్ ఉంది. ఈ అబ్స్ట్రాక్ట్ వేస్ట్. దాని తర్వాత కిందికి వద్దాం. కిందికి వస్తే ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఓకే, ఐటీ పాలసీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఐటీ జీసీసీ పాలసీ 2024 to 29. 5 years వ్యాలిడిటీ. ఇక్కడ చూడండి ఏమేం కాన్సెప్ట్స్ కవర్ అయినాయంటే ప్రియాంబుల్, ఓవర్వ్యూ ఆఫ్ ద సెక్టార్. నేనేం చేయట్లేదు, మీరేం గుర్తుపెట్టుకోవద్దు. డాక్యుమెంట్ పైనుంచి కిందికి నేను రాబోతున్నా. ఈ డాక్యుమెంట్ పైనుంచి కిందికి వచ్చే ప్రయత్నంలో మీకు అన్ని కాన్సెప్ట్స్ అన్నీ ఒక్కసారి మీ బ్రెయిన్లో ఒక్కసారి ఫీడ్ అవుతాయి. ఓకే, ఇవి ఉన్నాయి అనే ఒక రఫ్ ఐడియా మీకు ఒక లేయర్ ఫామ్ అయింది. ఆ లేయర్ ఫామ్ కావడానికే నేను ఇప్పుడు చూపించబోతున్నా. నెక్స్ట్ అప్రోచెస్ టు బిల్డింగ్ నాలెడ్జ్ ఎకానమీ, పాలసీ పీరియడ్ అండ్ అప్లికబిలిటీ, పాలసీ ఫ్రేమ్వర్క్, ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్. ఇది రాడ్ అండి. ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ అనేది కంప్లీట్గా నెంబర్స్. నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా లేదా దాంట్లో ఉన్న ఏమన్నా చిన్న నెంబర్స్ లాజిక్ గుర్తుపెట్టుకోవాలని చెప్తా. అది తప్ప మిగతా అన్నిట్లో ఏ పోర్షన్లో వచ్చినా కానీ నేను ఇప్పుడు చెప్పబోయే క్లాస్లో మొత్తం కవర్ అయిపోతాయండి. ఈ ఫైనాన్షియల్ ఇంటెన్సిటీ అనేది మీకు చెబుతా, మీకు చూపిస్తా, తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్. పాలసీ ఇంప్లిమెంటేషన్ అని మొత్తం 7 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ 7 కాన్సెప్ట్స్ని హెడ్లైన్స్ చూద్దాం ఒకసారి. ఫస్ట్ది ప్రియాంబుల్ అని ఉంది. చూడండి, కిందికి స్క్రోల్ చేస్తున్నా, జస్ట్ చూడండి ప్రియాంబుల్. దాని తర్వాత ఓవర్వ్యూ ఆఫ్ సెక్టర్ అని చెప్పి ఐటీ ఇండస్ట్రీ ఇన్ ఇండియా అని ఉంది. నెక్స్ట్ వచ్చేసి కీ గ్రోత్ డ్రైవర్స్, తర్వాత ఫ్యూచర్ ప్రాస్పెక్ట్స్, దాని తర్వాత గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్స్ ఇన్ ఇండియా, దాని తర్వాత రిమోట్ వర్క్ అండ్ గిగ్ ఎకానమీ, దాని తర్వాత ఆంధ్రప్రదేశ్ రోల్ ఇన్ ఐటీఎస్ సెక్టార్, దాని తర్వాత అప్రోచెస్ టు బిల్డింగ్ నాలెడ్జ్ ఎకానమీ అని చెప్పి అప్రోచెస్ టు బిల్డ్ ఏ నాలెడ్జ్ ఎకానమీ. నేనేం చేయట్లేదండి, డాక్యుమెంట్ని స్కిమ్ చేస్తున్నా, పైనుంచి కిందికి స్కిమ్ చేస్తున్నా. డెవలపింగ్ విశాఖపట్నం ఇంటూ ఏ గ్లోబల్ ఐటీ డెస్టినేషన్, దాని తర్వాత ఎంకరేజింగ్ హైబ్రిడ్ అండ్ రిమోట్ వర్క్ కల్చర్, దాని తర్వాత స్కిల్ డెవలప్మెంట్,
తర్వాత ఫోస్టరింగ్ ఇన్నోవేషన్ త్రూ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్, దాని తర్వాత స్టార్టప్స్ ఫెసిలిటేటింగ్ గవర్నెన్స్, తర్వాత నీడ్ ఫర్ ఏ న్యూ పాలసీ, దాని తర్వాత పాలసీ పీరియడ్ అండ్ అప్లికబిలిటీ, దాని తర్వాత పాలసీ ఫ్రేమ్వర్క్, దాని విజన్ ఏంది, దాని ఆబ్జెక్టివ్ ఏంది, పాలసీ ఫ్రేమ్వర్క్, తర్వాత మోడల్ 1 అని 3 మోడల్స్ ఉంటాయి. మోడల్ 1 కోవర్కింగ్ స్పేస్ ఫర్ డెవలపర్స్, మోడల్ 2 వచ్చేసి నైబర్హుడ్ వర్క్ స్పేస్ ఫర్ డెవలపర్స్, మోడల్ 3 వచ్చేసి ఐటీ క్యాంపస్ ఫర్ డెవలపర్స్, తర్వాత ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్. ఇదండి, ఇది ఫైనాన్షియల్ ఇన్సెంటివ్స్ మొత్తం మనం చదివిన కాస్ట్ టు బెనిఫిట్ రేషియో చాలా తక్కువ, ఎందుకంటే మొత్తం డేటా ఉంది. ఇంత చదివినా కానీ మనకు గుర్తుండవు. ఇవి సంస్థలకండి ఈ డేటా ఉంది చూసిన, ఇన్సెంటివ్స్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్స్, అది వాళ్ళు చూసుకుంటారు, మనకు అంత అవసరం లేదు. రఫ్ ఐడియా ఉంటే మనం చూసుకుంటే సరిపోద్ది. సో ఇవన్నీ ఫైనాన్షియల్ ఇంటెన్సివ్స్. ఇంత డేటా మన మనుషులమన్నా మనం గుర్తు పెట్టుకోలేము. కాకపోతే రఫ్గా ఒక ఐడియా ఎట్లా గుర్తుపెట్టుకోవాలనేది మీకు చెప్తాను. తర్వాత ఇన్సెంటివ్స్ ఫర్ ఇందాక ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాళ్ళకైతే ఇది ఐటీజీసీ ఫేమ్స్ కంట, ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారు. సంస్థ వచ్చి ఇక్కడ పెట్టేటప్పుడు వాళ్ళకు మన ఏపీ గవర్నమెంట్ ఏ ఇన్సెంటివ్స్ ఇస్తున్నది అనేది వాళ్ళు చెక్ చేసుకుంటారు. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కాకపోతే క్వశ్చన్ పడితే పడవచ్చు, బట్ అట్లీస్ట్ మీకు ఒక రఫ్ ఐడియా, ఆ నెంబర్స్ ఉంటే మీకు ఎలిమినేషన్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. దాని తర్వాత వచ్చేసి పాలసీ ఇంప్లిమెంటేషన్, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ, తర్వాత కన్సల్టేటివ్ కమిటీ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇది ఇప్పటికే 4సారి అనుకుంటా. ఇది ఆల్రెడీ టెక్స్టైల్ పాలసీలో వచ్చింది, సెమీ కండక్టర్ పాలసీలో వచ్చింది, డేటా సెంటర్ డిస్ప్లే ఫ్యాబ్ పాలసీలో వచ్చింది. ఆ 3 పాలసీలో కూడా కంట్రోల్కి ఏంటిది, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు కానీ, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ కానీ, కన్సల్టేటివ్ కమిటీ ఫర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇన్వెస్ట్మెంట్, ఇదంతా సేమ్ టు సేమ్ అండి. స్టిల్ నేను ఇక్కడ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు ఎలాగో ఆ పాలసీస్ చూడలేదు కాబట్టి. తర్వాత ఆపరేటింగ్ గైడ్ లైన్స్, ఇది వచ్చేసి కంప్లీట్గా డాక్యుమెంట్ ఓవర్వ్యూ అండి. ఐటీ పాలసీ యొక్క కంప్లీట్ 26 పేజెస్ ఒక డాక్యుమెంట్ ఓవర్వ్యూ. సో నెక్స్ట్ పార్ట్లో మనము ఈ డాక్యుమెంట్ మొత్తం ఉన్నాం కదా, ఈ డాక్యుమెంట్ మొత్తాన్ని మనం త్రూ వయా ఎంసీక్యూస్ ద్వారా మొత్తం పార్ట్స్గా నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నేను మిగతా పార్ట్స్ కూడా చేయడానికి ట్రై చేస్తాను.